మనం బిర్యానీ అంటే నాన్ వెజ్ అయి గుర్తొస్తుందండి. సో, నాన్ వెజ్ కంటే ఎక్కువ పోషకాలున్న రాజ్మాతో బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇందులో పోషకాలు కూడా నాన్ వెజ్‌తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్తీ అండ్ వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. రోజు నాన్ వెజ్‌తో తినే బిర్యానీలు బోర్ కొట్టినప్పుడు ఇలా రాజ్మాతో బిర్యానీ చేసుకొని తినండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా అస్సలు నాన్ వెజ్‌ని తినడానికి పెద్దగా ఇష్టపడరండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఓన్లీ రాజ్మానే తినేసారనమాట. సో, అంత టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్‌లో చెక్‌ఔట్ చేసేయండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా రాజ్మా ఒక్కటి నానబెట్టేస్తే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో, లంచ్ బాక్స్‌కి అయితే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు ఇంకా ఎలాంటి కర్రీస్ లేకపోయినా పర్లేదు. ఇలా బిర్యానీ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా లంచ్‌ని ఎంజాయ్